సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుతాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈరోజు కూడా సబ్బండ వర్గాలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి ఎంత మేర బాకీ పడింది, ఎన్నికల హామీలు ఏ విధంగా ఇచ్చింది, హామీలను ఏ విధంగా అమలు చేయకుండా మోసం చేసినటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా ఆయా సబ్బండ వర్గాలను కలిసి వివరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా. ఈరోజు కూడా ఆటో కార్మికులను కలిశారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, వారిని ఆదుకుంటామని చెప్పి పచ్చి మోసం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గొంతు కలిపి నిరసన కార్యక్రమాలు దిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మహాలక్ష్మి పథకం పెట్టి, ఫ్రీ బస్ పథకం పెట్టి తమ ఫోటో కొట్టారు. తమకు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు చేయట్లేదు. ఎంతోమంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు కూడా ఆటో కార్మికులు ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంటింట కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని తండాల్లో కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మద్దిరాల, తుంగతుర్తి మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. కేడర్కి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా జోరుగా తీసుకెళ్లాలి, ఇంటింటికి కూడా అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్క సబ్బండ వర్గాలను కలవాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిలయాలంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా కేడర్కి దిశానిర్దేశం చేశారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాలలో ఎంఆర్ఓని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రిటర్న్గా పట్టుబడ్డారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఒక వెంచర్ సంబంధించి మ్యూటేషన్ చేయడానికి ఒక రియల్ సంస్థ నుంచి 5 లక్షల రూపాయల లంచానికి మాట్లాడుకున్నారు. నిన్న 2 లక్షల రూపాయలు రిటర్న్గా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అతనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు. నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు భగ్గమంటా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం మోసం చేసింది. కోర్టులో న్యాయపరంగా నిలబడదని తెలిసే కోర్టులో నాటకాలు ఆడారు. కోర్టు పరంగా కూడా పెద్ద డ్రామా ఆడారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా పచ్చి మోసం చేశారంటూ కూడా బీసీ సంఘ నాయకులు ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రం కూడా ఆర్కృష్ణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు దిగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు, 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా కూడా వెంటాడతామంటూ కూడా బీసీ సంఘ నాయకులు ఈ సందర్భంగా తేల్చెప్పడం జరిగింది. మరిన్ని ఉద్యమాలు చేసి మరిన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్మించి బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేలాగా పోరాటం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా తేల్చెప్పారు.